ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇప్పుడు కొంతవరకు ఇంప్రూవ్ అయినాయి. అయినా కూడా ఇంకా అంటే సుప్రీం కోర్ట్ లెవెల్‌లో చాలా ఏసీలు అన్నీ ఉంటుంటాయి. ఎయిర్ కండిషన్డ్ అన్నీ కూడా. హైకోర్టులు కూడా బానే ఉంటాయి. హైకోర్టులు కూడా ఓకే. చాలా వరకు. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కింద లెవెల్ కోర్టులకెళ్తున్న కొద్దీ మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ తక్కువ. మేజిస్ట్రేట్ కోర్ట్స్ పర్టిక్యులర్‌గా ముందు ఫస్ట్ లెవెల్ కోర్ట్స్, జూనియర్ సివిల్ జడ్జ్ అండ్ మేజిస్ట్రేట్ కోర్ట్స్ వాటికి వచ్చేసరికి కిటకిటలాడిపోతూ ఉంటారు జనాలు. వాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళటానికే చాలా కష్టం. వీళ్ళ మధ్యలో నుంచి కూడా వచ్చిన వాళ్ళకి లిటిగెంట్ పబ్లిక్‌కి సరైన సౌకర్యాలు ఉండవు. బాత్రూమ్ ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు. అమ్మో అస్సలు. వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయలేం. వాళ్ళ కూర్చోటానికి ప్లేసెస్ సరిగ్గా ఏమీ ఇవ్వలేము. ఇవి అన్ని చాలా ఘోరమైన పరిస్థితిలోనే ఉన్నాయి. మీరు చెప్పినట్ల పాన్ పరాగ్లు అవన్నీ కూడా ఒకప్పుడు నాంపల్లి క్రిమినల్ కోర్ట్స్ చూస్తే అలాగే చాలా ఘోరంగా ఉండేది. వీటన్నిటిని చూసినప్పుడల్లా మాకు కూడా ఏమిటి ఇది ఇంత ఘోరంగా ఉన్నాయి, ఏంటి వీటిని మార్చుకోలేమా అని అనిపిస్తూ ఉండేది. మేము డిస్ట్రిక్ట్ జడ్జిగా రిక్రూట్ అయ్యాక ఫస్ట్ టైము నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ అని చెప్పి ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్కి ముస్సోరీలో ఎలా ఒక ట్రైనింగ్ అకాడమీ ఉంటుందో ఐపీఎస్లకి మనకి వల్లభాయ్ పటేల్ అకాడమీ మన హైదరాబాద్లో ఉంది. అలాగే జ్యుడిషియరీ వాళ్ళకి నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ అని భోపాల్లో ఉంది, మధ్యప్రదేశ్లోని భోపాల్లో. అక్కడికి ట్రైనింగ్కి పిలుస్తారు. జడ్జెస్ అయిన తర్వాత అందరినీ కూడా డిస్ట్రిక్ట్ జడ్జెస్ అయిన తర్వాత ఫస్ట్ ట్రైనింగ్కి అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు ఉన్న డైరెక్టర్ గారు మోహన్ గోపాల్ గారని మమ్మల్ని మీరు ఇప్పుడున్న చూస్తున్న పరిస్థితులు కోర్టుల్లో మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్న పరిస్థితులు మారాలి అంటే 20-25 ఇయర్స్ తర్వాత మీరు కోర్టులు ఎలా ఉండాలని అనుకుంటున్నారు అన్నది మీరు రాయండి అని చెప్పి మమ్మల్ని అడిగారు. ఏమిటి అప్పట్లోనే అడిగారు ఆయన మమ్మల్ని రాయండి అని చెప్పి. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మీరే హైకోర్టు జడ్జీలు పై స్థాయికి వెళ్తారు. ఆ ఇంప్లిమెంట్ చేయాల్సిన విజన్ అనేది ముందు మీకు ఉండాలి. కోర్టులు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు అనే విజన్ మీకు ఉండాలి. ఆ విజన్ ఉన్నదా లేదా అన్నది తెలియటానికి మమ్మల్ని ఒక వ్యాసంగా రాసి ఇవ్వమని చెప్పి ఆ మార్పులు చేయడానికి మీరే కృషి చేయండి అని చెప్పి మాకు చెప్పారు. ఇది ఎలా ఉందంటే సివిల్ సర్వెంట్స్ కి క్వార్టర్స్ ఇచ్చి ఆ క్వార్టర్స్ మీరే బాగు చేయించుకోండి అన్నమాట. వీళ్ళు పాపం బాగు చేయించుకున్నాం అని పవర్ వచ్చేది ఎప్పుడు చేయగలిగేది ఎప్పుడు అప్పుడు దాకా ఉండాలా. వ్యవస్థాగతంగా చాలా మార్పులు రావాలండి, అన్డౌటెడ్లీ ట్రెమెండస్ గా మార్పులు రావాలి. నిజంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లో చాలా మార్పులు రావాలి. కొంతవరకు తర్వాత డిస్ట్రిక్ట్ జడ్జెస్ కి కింద జడ్జెస్ కి కూడా టవర్ ఏసీసీస్ అని అవి ప్రొవైడ్ చేశారు. వర్చువల్ హియరింగ్స్ కి వాటికి కొంత ఇంటర్నెట్ ప్రావిజన్స్ అయ్యి కొన్ని చోట్ల ఇచ్చారు. హైకోర్టు చూసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నేను చూస్తున్న ఈ కన్స్యూమర్ ఫోరమ్స్ చూస్తే వాటి పరిస్థితి చాలా చాలా ఘోరంగా ఉంటుంటుంది. చాలా ఘోరంగా ఉంటుంటుంది. మావి కూడా కోర్టులేను అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఒక వినతి ఇద్దామని అనుకుంటూ ఉన్నాం. మీ ద్వారా అన్న మెసేజ్ వెళ్తే చాలా సంతోషం. అమేజింగ్ అండి. మేడం ప్రస్తుతానికి వినియోగదారుల ఫామ్ కి హెడ్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. అందుకని దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా చాలా ఉన్నాయి. సో లాంగ్ జర్నీ ఉందన్నమాట. యాక్చువల్లీ కోర్టులో ఈ సిస్టమ్ ఏదైతే ఉందో బెళ్ళబంట్రోత్ వచ్చి ఆ కేసు వాళ్ళ పేర్లు పిలవడం అనేది, అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళే పిలిచేస్తే అయిపోతుంది కదా. ఈ బెళ్ళబంట్రోత్ ఇంపార్టెన్స్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదండి. అంటే అది చాలా వ్యవస్థ కొన్ని సంవత్సరాల నుంచి ఏళ్ల తరబడి అలాగే ఉంది కదా. అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలవటం అంటే ఎవరో ఒకళ్ళు ఉండి పిలవాలి కదా. అవును, అంటే జడ్జి గారు ముందు కూడా ఎవరో ఇద్దరు ఉంటారు. యాక్చువల్లీ వాళ్ళ దగ్గర ఒక చిన్న మైక్ పెట్టినా మైక్ వచ్చినా కూడా వాళ్ళు మైక్ లో చెప్పినా వచ్చేస్తారు కదా. కారిడార్ లో ఉండే వాళ్ళకి అందరికి వినిపించి రాగలగాలి కదా. అందుకని కోర్టు బయట గుమ్మం దగ్గర ఒకళ్ళు ఉండి పిలుస్తూ ఉంటారు. ఓకే, బయట గుమ్మం దగ్గర కారిడార్ లో ఉన్నా తిరుగుతూ ఉన్నా అందరు కోర్టు హాల్లోనే పట్టకపోవచ్చు. అవును, కోర్ట్స్ అంటే ఇవి పబ్లిక్ స్పేసెస్. కరెక్ట్, అందరు పబ్లిక్ కూడా వచ్చి చూడవచ్చు. సాధారణంగా పబ్లిక్ ఎవరి కేసులో ఉన్న వాళ్ళకి రావటానికే బాధపడుతూనే వస్తారు కోర్టులకు. ఎవరు సంతోషంగా చూడటానికి రారు. వాళ్ళు కారిడార్స్ లో ఉన్న వేరే పని మీద ఎక్కడికైనా వెళ్ళినా మరి వాళ్ళ కేసు పిలిచాము అన్నది తెలియాలి కదా. అందుకని చెప్పి మాకు ఒక అటెండర్ ప్రత్యేకంగా ఆ పని కోసం ఉంటుంటారు. ఇంతకుముందు మొత్తం అంతా దస్తావేజుల్లోనే బుక్స్లోనే రాసేవారు. చాలా డిజిటల్ అయింది, డిజిటలైజేషన్ అంతా వచ్చేసింది అని విన్నాను. నెట్లో కూడా మన కేసు నెంబర్ కొట్టుకుంటే వివరాలన్నీ వస్తాయి అని కూడా విన్నాను. అయినా కూడా మళ్ళీ పేపర్లో పెట్టడం అనేది జరుగుతుంది కదండి. అది అవసరం అంటారా ఇప్పుడు రైట్ నౌ? అంటే రెండు నడుస్తున్నాయండి. అంటే కొన్ని చోట్ల మాత్రమే
పూర్తిగా పేపర్లెస్ కోర్టులు నడుస్తున్నాయి. ఆహా. ఢిల్లీలో సాకేత్ లాంటి చోట ఒక పూర్తిగా పేపర్లెస్ కోర్టు ఉంది. అక్కడ పేపర్స్ అయ్యేమి. మన హైకోర్టులో కూడా చీఫ్ జస్టిస్ కోర్టు పేపర్లెస్ కోర్టే. ఓకే. మన హైకోర్టులో ఫస్ట్ కోర్టు అవునండి. పేపర్లెస్ కోర్టు. పేపర్లెస్ కోర్టు అంటే వాళ్ళు ఫైలింగ్ అయ్యి కూడా డైరెక్ట్ గా ఆన్లైన్ లో చేస్తారు. వీళ్ళు కూడా వాళ్ళ కేసు గురించి, రికార్డ్స్ గురించి అన్ని ఐప్యాడ్స్ పట్టుకొని వాటిలోంచే చెప్తూ ఉంటుంటారు. పేపర్స్ అవసరం ఉండదు అని చెప్పి. కానీ మిగిలిన అన్ని కోర్టుల్లో కూడా కొన్ని మెజారిటీ ఆఫ్ కోర్ట్స్లో చాలా వరకు రెండు కూడా నడుస్తున్నాయి హైబ్రిడ్ మోడ్లో. ఒకవైపు ఆన్లైన్ వెయ్యాలి, వేసినా కూడా ఫిజికల్గా కూడా కాపీస్ ఇవ్వాలి. వాళ్ళు వేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో వేసినవి ఫిజికల్గా కూడా ఉంటే కానీ యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఆన్లైన్లో ప్రాబ్లమ్స్ అయినా వచ్చి చూసుకోలేక పరిస్థితిలో అయ్యి ఉంటున్నా ఫిజికల్ కాపీ అనేది అవైలబుల్గా ఉండాలి అని. రికార్డ్స్ మెయింటైన్ చేయటం కోర్ట్స్లో అదే ఒక పెద్ద పని అండి. రికార్డ్ రూమ్లో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మెయింటైన్ చేయటం, అప్పీల్కి వెళ్ళినా కూడా ఎన్ని సంవత్సరాలైనా ఆ రికార్డుల్ని భద్రపరిచి ఉంచాలి, వాటన్నిటిని సేఫ్గా ఉంచటం. కానీ సినిమాలో చూసినప్పుడు నేను అనుకున్నాను, ఒక జనరల్ పబ్లిక్గా మీడియాలోకి రాకముందు ఏమనుకున్నానంటే, ఓ నిజంగానే సినిమాల్లో బోన్లో నుంచిన వ్యక్తికి మాట్లాడడానికి అంత అవకాశం ఇస్తారు అని అనుకున్నా. అంత వాదించేసి అరిచేసి వాళ్ళ ఆవేశాన్ని, కోపాన్ని, ఉక్రోషాన్ని చూపించుకునేంత అవకాశం ఉంటుంది అనుకున్నాను. వన్స్ నిజంగానే నేను ఒకసారి కోర్టుకు వెళ్ళి చూసినప్పుడు అడ్వకేటే మాట్లాడుతూ ఉంటారు ఏదున్నా. వాళ్ళు ఎవరైతే మాట్లాడాలనుకున్న కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కానీ, అపోజిషన్లో ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళు ఎవరూ మాట్లాడడానికి ఉండదు. ఎందుకు? క్రిమినల్ కేసులో అయితే ముద్దాయిలుగా ఉన్న వాళ్ళు దూరంగా నుంచొని ఉంటారు. విట్నెస్లు బోన్, మీరు చెప్పినట్టు విట్నెస్ బాక్స్ ఉంటుంది. ఆ విట్నెస్ బాక్స్ లో ఉండి విట్నెస్లు మాత్రమే చెప్పగలుగుతారు. ఆ విట్నెస్ బాక్స్ లోకి ఎవరిని పిలిస్తే, ఎవరి తరపు సాక్షి అయితే ప్రాసిక్యూషన్ తరపున, డిఫెన్స్ తరపున వాళ్ళు ముందే లిస్టులు ఇవ్వాలి. మా తరపున ఈ సాక్షులు ఉంటారు అని. సివిల్ కేసుల్లో అయితే ప్లెయింటిఫ్, డిఫెండెంట్ అంటాము, వాళ్ళ తరపున సాక్షులు లిస్ట్ ఇవ్వాలి. వాళ్ళని మాత్రమే పిలుస్తారు. అలా ప్లెయింటిఫ్, డిఫెండెంట్ గా పార్టీలుగా ఉన్న వాళ్ళు వాళ్ళే చెప్పదలుచుకున్నా కానీ వాళ్ళ పేరే ఫస్ట్, వాళ్ళే సాక్ష్యం ఉండాలి. అసలు ప్లెయింటిఫ్, డిఫెండెంట్ వాళ్ళే విట్నెస్ ఇవ్వాలి. వాళ్ళు కూడా వాళ్ళ కేసుని వాళ్ళు చెప్పుకోవటానికి విట్నెస్ బాక్స్ లో ఉన్నప్పుడు మాత్రమే అవకాశం. అంతేకాని మామూలుగా ఎప్పుడు పెడితే అప్పుడు అలా మాట్లాడటానికి వీలు లేదు. వాళ్ళ తరపున ఏజెంట్ గా ఈ అడ్వకేట్స్ ఉంటారు. అడ్వకేట్స్ ఉన్నది వాళ్ళ వాయిస్, దే రిప్రజెంట్ ద వాయిస్ ఆఫ్ దేర్ క్లయింట్స్. అందుకని ఆ క్లయింట్ తరపున వాయిస్ అంతా లీగల్ లాంగ్వేజ్ లో చెప్పడానికి అది అడ్వకేట్స్ రిప్రజెంట్ చేస్తారు. దాన్ని సింప్లిఫై చేసేయడానికి యాక్చువల్లీ. లేకపోతే వీళ్ళు స్టోరీ మొదలు పెడితే ఎన్ని గంటలు అవుతుందో తెలియదు, చెప్పుకుంటూ పోతుంటుంటారు. చాలా చోట్ల ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూనే ఉంటుంటాం. ఒక్కొక్క చోట్ల అడ్వకేట్స్ అవసరం లేవు అని చెప్పి ఫ్యామిలీ కోర్ట్స్, ఇప్పుడు మా కన్జ్యూమర్ కోర్ట్స్, ఇవన్నీ కూడా అడ్వకేట్స్ అవసరం లేని కోర్టులు అంటారు. అంటే పార్టీలు వాళ్ళంతటి వాళ్ళు వచ్చి చెప్పుకోవచ్చు అని చెప్పి. వీటిలో అసలు అడ్వకేట్స్ ముందు ప్రవేశం వద్దు అనుకొని చెప్పి ఇవ్వని కూడా ఇవ్వలా. కానీ ఆ తర్వాత పార్టీలతో మరీ కష్టంగా ఉంది, కొంచెం అడ్వకేట్స్ కి ఇస్తేనే సులువు అవుతుంది. పాయింట్స్ చెప్పరు, మొత్తం స్టోరీ చెప్పుకుంటూ వస్తారు కాబట్టి సినిమా స్టోరీ లాగా చాలా టైం, వాళ్ళ బాధ, ఆవేదన అంతా వినాలి అని అనుకుంటుంటారు వాళ్ళు. అంతేగాని మనకి లీగల్ గా దాంట్లో ఉన్న పాయింట్ ఏంటి అంతవరకు కన్ఫైన్ చేసుకోలేరు. అది తెలియదు కాబట్టి అడ్వకేట్స్ వ్యవస్థ అన్నది ఉంది. నిజం. కానీ కోర్ట్స్లో మీరు మీ కుర్చీలో మీరు ప్లేస్లో కూర్చున్న తర్వాత ఇరువైపుల నుంచి జరుగుతున్న వాద ప్రతివాదనలు మీరు విన్న తర్వాత అడ్వకేట్స్ ఎక్కడన్నా వీడు మిస్లీడ్ చేస్తున్నారు క్లయింట్స్ని అని మీకు అనిపించినప్పుడు అడ్వకేట్స్ కూడా మనవాళ్లే అని ఆలోచించి చెప్పడానికి ఒక అడుగు వెనకంజ వేస్తారు. లేదంటే మీరు తప్పు చెప్తున్నారు, మీ క్లయింట్ని కూడా మిస్లీడ్ చేస్తున్నారని చెప్పే అవకాశం మీకు దొరుకుతుందా అంటే ఏమంటారు? వాళ్ళతో చెప్పినా చెప్పకపోయినా మా జడ్జిమెంట్ లో రాస్తాం. మేము ఎవరితో ఏమి మాట్లాడడం చెప్పం. జడ్జీలుగా ఉన్న వాళ్ళం, మీరు మమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారు, ఇలా ఎందుకు చేస్తున్నారు, అలా ఎందుకు చేస్తున్నారు అని కూడా మేము ఎవరిని క్వశ్చన్ చెయ్యం. కోర్టు కేసు గురించి అవగాహన కోసం రకరకాల ప్రశ్నలు అడగొచ్చు. వాళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు అని అనిపించినప్పుడు మా జాగ్రత్తలు మేము పడి అవతల వైపు నుంచో వేరే ఇన్ఫర్మేషన్ తీసుకొని మేము జడ్జిమెంట్ లోనే మేము చెప్పదలుచుకున్నది, మాట్లాడదలుచుకున్నది అంతా త్రూ అవర్ జడ్జిమెంట్సే మాట్లాడాలి. త్రూ అవర్ జడ్జిమెంట్స్. అంతేకాని కోర్టులో పైనుండి మీరు మిస్లీడ్ చేస్తున్నారు, మీ తప్పు అని మీరు ఇంట్లో కొట్లాడుకున్నట్టు కుదరదు, ఎవరితోనే చెప్పం.